అండి, అందరికీ నమస్తే. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఆ సీతారాముల ఆశీస్సులు ఎప్పుడు మనందరి మీద చల్లని చూపు దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. మరి ఈరోజు వచ్చేసి నేను మన సీతారాముల వారి కళ్యాణం ఇంటిలో మొత్తం పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకొని వారి నిండుగా ఈ విధంగా అలంకరించుకున్నానండి. ముందుగా వచ్చేసి పటాలన్నీ శుభ్రం చేసుకొని పసుపు గంధం బొట్లు అయితే పెట్టుకొని విగ్రహాలు అయితే ఈ విధంగా సింహాసనం మీద నిలుపుకొని దాంతోపాటు ఆయనకి ఇష్టమైన చలివిడి వడపప్పు పానకం నైవేద్యం అంటే చాలా ప్రీతి కదండి. అవి కూడా నేను చేసుకున్నాను. దాంతోపాటు మరి ప్రసాదాలు నైవేద్యంగా నివేదన చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, పళ్ళు పలహారాలతో ఈ విధంగా అయితే మొత్తం పూజ అంతా చేసుకొని దీప నైవేద్యాలు అయితే ఈ విధంగా పెట్టుకుని సింహాసనం మొత్తం కూడా నిండుగా అలంకరించుకున్నానండి. దీపారాధన అనంతరం కూడా మరి సీతారాముల అష్టోత్తరాలు అలాగే హనుమాన్ చాలీసా కూడా మొత్తం చదువుకొని అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అనే నామాన్ని 108 సార్లు అయితే నేను చదువుకొని ఈ విధంగా అయితే పూజ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నానండి. మరి చూస్తున్నాను కదా, ఈ విధంగా దీప నైవేద్యాలతో అలంకరించుకొని సీతారాముల వారి ఆశీస్సులు నేనైతే పొందుకున్నాను. అందరి మీద కూడా చల్లగా ఎప్పుడు కూడా ఉండాలని ఈ విధంగా పూజ చేసి హారతి మొత్తం చూపించుకున్నానండి. ఆ సీతారాముల వారి ఆశీస్సులు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.